పోరాటం చేస్తారా? బాధితుడికి న్యాయం జరిగే వరకు చేస్తారా? లేకపోతే 4 రోజులు మీడియా ఛానల్ కనపడి ఫేమ్ గాంగ్ వదిలేస్తారు? ఇప్పుడు మీ గిరిజన నాయకులు ఆరోపిస్తుండే నేపథ్యం ఈ ఫేములు ఇవన్నీ ఎప్పుడో వచ్చినాయన్న, మాకు ఫేముల గురించి అవసరం లేదు. ఇప్పుడు మంగ్లీ గారికి ఫేమ్ ఉందని, అంత బిజీ షెడ్యూల్ ఉందని మాకేం బిజీ షెడ్యూల్ లేదు. పేద ప్రజల పక్షాన్నే మా బిజీ షెడ్యూల్. ఈరోజు పెట్టుకున్నాం, ఈరోజు రోజు మొత్తం ఇదే పోయినాం. ఓకే, ఈరోజు ఎక్కడైనా పని చేసుకుంటే 500 వస్తాయి, పిల్లలు ఇంట్లో పెట్టి 500 పెడితే ఆశయంతోనే పని చేస్తాం కదా మేము కూడా. కానీ మీలాగా బిజీ షెడ్యూల్, పేద ప్రజలు ఎక్కడ చచ్చిపోయినా నాకు అవసరం లేదు, నా సినిమా షూటింగ్లన్నీ ఆపేసిన, అదన్నీ ఆపేసినాం కదా, మేము అట్లాంటి వాళ్ళం కాదే. ఇప్పుడు నిజానికి పౌరుషం ఎక్కువ. నువ్వు ఏదైతే అబద్ధాలు మాట్లాడిస్తున్నావో వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ. ఓకే, మేము నిజం వైపే మాట్లాడతాం, దానికి పౌరుషం ఎక్కువ, మాకు కూడా పౌరుషం ఎక్కువ. సేవాలాల్ వారసులం, లక్కీసా బంజారా వారసులం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పాచికలాడినట్టు భక్తుడు హాతిరా మహారాజ్ వారసులం. మేమంతా మేము లొంగేటోళ్ళం కాదు, మేము నిజానికి నిజమే చెప్తాం. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం, 2 రోజుల తర్వాత సాక్ష్యాలు పెడతా అన్నాం. ఏమేమి సాక్ష్యాలు పెట్టామో మీ మీడియా చూసింది. బాధితులు లేరన్నారు, బాధితులను తీసుకొచ్చినాం. ఇంకా సినిమా ఉంది, ఇంకా సినిమా బాకీ హే అభి. ఇప్పుడు గిరిజనులు, అమాయకమైన గిరిజనులు, దేవరకొండ ప్రాంతం అంటే ఇంతకు ముందు చూసుకుంటే తెలంగాణకు బిఫోర్ అయితే చాలా వెనకబడ్డ ప్రాంతం కింద. అక్కడి నుంచి సాగర్ నీళ్ళు పోతున్నాయి, అన్ని పోతున్నాయి, కానీ వెనకబడ్డ ప్రాంతం, పంటలు పండిన ప్రాంతం, అమాయకులు చేసుకొని ఇప్పుడు తీసుకొచ్చారు కదా. దీనికి అవేర్నెస్ తీసుకురావడానికి మీరు ఏం చేస్తారు అసలు? ఇప్పుడు నల్గొండ దీనికి మీరు స్వయంగా పోలీస్ డిపార్ట్మెంటే నేను సెల్యూట్ చేయాలి నిజంగా. ఆ రోజు వీళ్ళపైన కంప్లైంట్ అయినప్పుడు ఒక డిఎస్పీ గారు స్వయంగా తండాలలోకి వెళ్ళి ఇట్లా వడ్డీలకు డబ్బులు ఆశ చూపెట్టి మీరు డబ్బులు పెట్టకని చెప్పేసి తండాలలో మైకులు పెట్టి ప్రచారం చేసిన రోజులు ఉన్నాయి ఈ కేసులో. కానీ బాధితులు ఆశపడ్డారు, ఈరోజు కాకపోతే రేపు డబ్బులు వస్తాయేమో ఆశపడ్డారు. నేను కూడా చూసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు అప్పుడు బాగా చేసిరు, ఎందుకు నేను చూసిన. కాకపోతే మీరు అవేర్నెస్, ఇప్పుడు గిరిజనులు మోసం చేసిన కూడా మరో గిరిజనులే, ఇదంతా అవేర్నెస్. మీరు చూపించేది రోజు అవేర్నెస్. ఆ అవేర్నెస్ క్రియేట్ అయ్యి బాధితులు ఈరోజు బయటకు వచ్చారు. ఇదంతా అవేర్నెస్ కాదంటారా? ఆ ధైర్యంతో ఈరోజు బాధితులు బయటకు వచ్చారు. ఆ ధైర్యం కదా, అదంతా అవేర్నెస్. ఇప్పుడు మేలుకున్నారు. మీకు చిన్నగా ఒకటి చూపిస్తా. ఇప్పుడు మీకు చిన్నగా నేను చూపిస్తా. ఇక్కడ ఒక సినిమా స్టంట్ ఎట్లా క్రియేట్ అవుతుందంటే 28 కోట్లు వసూలు చేసిన వ్యక్తి మృతి, దిక్కుతోచని స్థితిలో బాధితులు. కొండమల్లిలో 28 కోట్లు వసూలు చేసిన వీళ్ళ ఏజెంట్ ఈరోజు చనిపోయిండు. ఈరోజు ఈ ఏజెంట్ అడుగుతున్నారు, చనిపోయిండు. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో బాధితులు ఉన్నారు. ఒక్క మాట గుర్తు చేసుకుంటా, దేవరకొండ నియోజకవర్గం పరిస్థితి ఒక్క మాటల్లో చెప్తున్నా. ఆడబిడ్డలు పుడితే అమ్ముకునే స్టేజ్లో దేవరకొండ నియోజకవర్గం ఉండేదండి. ఈరోజు అదే ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేపించడానికి డబ్బులు దాచుకుంటే, ఆ డబ్బులు పెట్టి వీళ్ళు ఆశపడి డబ్బులు ఇంట్రెస్ట్కి వస్తుందని తీసుకుంటే ఆ పిల్లలు పెళ్లి చేపించలేక చనిపోతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి. 30 సంవత్సరాలు వెనుక నెట్టేసిరు వీళ్ళు. దుర్మార్గులు వీళ్ళు. ఇంకా చాలా మాటలు వస్తున్నాయి. కానీ అక్కడ స్థానిక ప్రతినిధి కూడా మీ గిరిజనుడే కదా. అవును, మరి ఆయన కలిసి దీన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఏమన్నా కోరే అవకాశం ఉందా? ఇప్పుడు అందరి దగ్గర ఇదే ప్రాబ్లం ఉందండి. మీరు ముందుకు వస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వని అంటున్నారు, వాళ్ళు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మమ్మల్ని ఏమో వీళ్ళు ఇట్లా అంటున్నారు. ఈరోజు ఇక్కడ ఆ అడ్వకేట్ సుబ్బారావు ఎవరో తీసుకొచ్చారు కదా కేసుని, ఆ తీసుకొచ్చిన తర్వాత ఇదంతా అవేర్నెస్ వచ్చి బయటికి వచ్చింది. అమ్మ మునిగినవరా నాయన అని చెప్పేసి బయటకు వస్తున్నారు. ఈరోజు 10-20 మంది వచ్చారు, రేపు 200 మంది రావడానికి సిద్ధమైన బాధితులు. వాళ్ళ డబ్బులండి, కష్టార్జితం అది. కడుపున కొట్టొద్దు, కడుపున కొట్టి ఒకరి సొమ్ముని తీసుకోవద్దు. పాపం సొమ్ము ఉట్టిగానే పోదు. ఫైనల్గా చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి, మంగ్లీ ఏం చేయాలి ఇప్పుడు? మంగ్లీ గారు కడిగిన ముత్యాలా బయటికి రా, నీకు మేము మద్దతు ఉంటాం, నీకు మేము తోడుంటాం. ఎవరైతే ఏ గిరిజన బిడ్డలు అయితే నన్ను కూడా గిరిజన బిడ్డలు బ్లేమ్ చేస్తున్నారు కదా, అదే గిరిజన బిడ్డలు నీకు తోడుగా నిలబడతాం. చెప్పు, నువ్వు రా బయటికి. నువ్వు కట్టించిన హనుమంతుని గుడి మీద ప్రమాణం చేసి నాకు ఈ కేసులో ప్రమేయం లేదు, నా తమ్మునికి దీంట్లో ప్రమేయం లేదు, నేను సంబంధం లేదు, నేను డబ్బులు తీసుకోలేదు, ఈ కేసులో నేను ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయనని ప్రమాణం చేసి సిబిఐలో కంప్లైంట్ చేద్దాం. ఈ సినిమాను ముగిద్దాం. ఇక వస్తావా? డేట్ నువ్వన్నా చెప్పు, నేనని చెప్తా. రైట్, ఇది పరిస్థితి. ఇప్పుడు మంగ్లీకి నిజంగా ఇలా ఆరోపణలే అనుకున్నట్టయితే తన మీద ఎలాంటి ప్రమేయం లేకపోయినట్లయితే ఆ హనుమంతుడి మీద, తనకి ఇష్టమైన హనుమంతుడి మీద ప్రమాణం చేసి ఇక్కడికి రమ్మంటారు. అందరం కలిసి, మేము కూడా మీ పక్షాన పోరాడుతూ మీతో పాటు నిలబడుతూ అందరం కలిసి సిబిఐకి కంప్లైంట్ చేద్దామంటూ కూడా ఇప్పుడు ఎవరైతే బాధితుల పక్షాన నిలబడ్డారో వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది.